బాబా గారు నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ ఎంప్లాయీగానా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన బాగుంది. అంటే ఏ విషయాల్లో బాగుందంటారు? అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. గత ప్రభుత్వం కంటే అన్నింటిలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది. రోడ్ల విషయంలో కానీ పనుల విషయంలో కానీ అన్నింటిలో ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఏది అడిగినా వెంటనే చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగు. గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం మెరుగు అంటున్నారు. ఇప్పుడు సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏమీ లేకుండా ప్రజలను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ వర్గాల వాదన. దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతిపక్షాలు చెబుతూనే ఉంటాయి. ఎవడు ఒకరిని నింద చేస్తే కానీ వాడి ఫోకస్ రాదు. ఎదుటి వాడి మీద నింద వేసాడు అనుకో, వీడు ఫోకస్లోకి వస్తాడు. అది సహజంగా వాళ్ళు చెబుతూనే ఉంటారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయట్లేదనే చెబుతారు. వాళ్ళకి కావాల్సింది వరకే వాళ్ళు లాక్కుంటారు. మీడియా ముందు అలా ప్రవర్తిస్తారు వాళ్ళు కావాలని. అంతేగాని గత ప్రభుత్వం కంటే అన్ని విధాలా బాగానే ఉంది. సూపర్ 6 బాగానే చేసేస్తున్నారు. బాగానే పనులు అయితే కనపడుతున్నాయి. ప్రజలను అడిగితే చెప్తారు ఎవరైనా. పనులు కనపడుతున్నాయని మీరు అంటున్నారు సార్. అసలు ఏదైతే ఇప్పుడు అమరావతి గురించే తీసుకుందామండి. అమరావతి అనేది ఒక మృత నగరం లాగా దాని మీద పెట్టుబడి పెడుతున్నారు తప్పితే ఉపయోగం ఏముంది? అసలు కేతిరెడ్డి గారు అయితే కనుక ఏకంగా దాంట్లో పులసలు పట్టే అవకాశం ఉందనే మాట కేతిరెడ్డి గారు అంటున్నారు కదా. మరి అక్కడ ఐకాన్ టవర్స్ కాడ చెరువులు ఉన్నాయి. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో ఆయన వచ్చి పులుసులు పట్టుకుందామని అక్కడ నీళ్లు స్టోరేజ్ చేశాడు. ఐకాన్ టవర్స్ దగ్గర కట్టకుండా గత ప్రభుత్వము నీళ్ల చెరువులాగా చేశారు. పులసలు చేపలు వేసి పులసలు పెంచుకుందామని పట్టుకోవడానికి అక్కడి నుంచి వద్దాం అనుకున్నాడు. ఆ విధంగానే దానికోసమే పులసలు పట్టుకోవడం కోసమే ఆ మాట వాడాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు కదా సార్. ఆయన అక్కడ ఏముంది, మునిగిపోయే నగరానికి ఇంత పెట్టుబడి అవసరమా అంటున్నారు వైసీపీ నాయకులు. ఆయన కళ్ళు తెరిచి వచ్చి చూసుకోమను. గత ప్రభుత్వంలో అన్నోళ్ళు అవన్నీ కూడా ఏది గ్రాఫిక్స్ అన్నోళ్ళు ఆ డాబాల మీద బిల్డింగ్ల మీదకి ఎక్కి దూకమను తెలిసిద్ది. ఇప్పుడు వాళ్ళు అంటుంది అదే సార్. అసలు ఎందుకు అంత పెట్టుబడి అవసరమా? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాల్లో 4 బిల్డింగులు కట్టుకుంటే అయిపోతుంది కదా, అంత పెట్టుబడి అవసరమా అక్కడ అనే మాట అంటున్నారు కదా సార్. ఏమండి, హైదరాబాదు ఎన్ని ఎకరాల్లో విస్తరించింది? హైదరాబాద్ రాజధాని అంతకుముందు ఎన్ని ఎకరాలు ఉంది? అసలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 100 ఎకరాలు కావాల్సి వస్తున్నాయి. డిఫెన్స్ వాళ్ళకి కానీ, నేవీ వాళ్ళకి కానీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి కానీ, తర్వాత R&B వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఒక గవర్నర్ బిల్డింగ్ కట్టడానికే 25 ఎకరాలు కావాలి గవర్నర్కి. మరి ఇవన్నీ లేకుండా ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు తీసుకొచ్చి ఉదల పడేశారు. హైదరాబాదు 75లో ఒక పల్లెటూరు లాగానే ఉంది. చార్మినార్ను, కోటిపోయాను అభివృద్ధి తప్పితే ఏమీ లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ తేవడం వలన విస్తరించిపోయింది. 100 ఎకరాలు, 100 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల పైన విస్తరించింది. అంతకుముందు అది మొత్తం కలిపి 25 కిలోమీటర్లు కూడా ఉండేది కాదు, 20 కిలోమీటర్లు. 1980లో నేను వెళ్ళినప్పుడు, 80కి ముందు కూడా వెళ్ళాను, అది ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోయినా 20 కిలోమీటర్లే. సైకిల్ వేసుకొని తిరిగా. ఈరోజు సైకిల్ వేసుకొని తిరిగే స్థితిలో లేదు. అది 100 కిలోమీటర్లు అటు కానీ ఇటు కానీ ఎటైనా సరే విస్తరించిపోయింది. అంటే ఏదో ఒక నాంది పడింది అక్కడ. సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి విపరీతమైన అభివృద్ధి చెందింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, దాడులు పెరిగిపోయినాయి, రెడ్ బుక్ పరిపాలన వచ్చిందనే మాట అయితే అంటున్నారు కదా సార్. మరి గత ప్రభుత్వంలో పోల్చుకోవాలి, వాళ్ళే చూసుకోవాలి. రఫా అందెవరు? ఏదైనా సరే లేపేస్తాం చేసేస్తాం అనేది గత ప్రభుత్వం చేసినవే. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కసారి ఇప్పుడు ఉన్న సీఎం వాళ్ళని లోపలేపుకుంటున్నాడు. కానీ వైసీపీ వాళ్ళు ఎవరిని లోపలేపు ఇట్లా వాళ్ళ కర్మకాలు వాళ్ళు దొరుకుతున్నారే వేస్తున్నారు. అంతేగాని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు ఎవరెత్తద్దు, తీసుకెళ్ళి వాళ్ళ లోపలేని చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు లోపలేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు ఎవరిని లోపలే ఇట్లా అదంతా గవర్నమెంట్ చూసుకుంటా, ఏది పోలీసు డిపార్ట్మెంటే చూసుకుంటుంది. అది కర్మఫలంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అంతేగాని వీళ్ళు చేసిందే కాదు, వాళ్ళకై వాళ్ళు చేసుకున్నది. అది ధర్మఫలం అని మీరు అంటున్నారు సార్. అసలు మా వాళ్ళని చంపేస్తారా? ఆ జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు, లేదంటే కనుక ఏదైతే కనుక అంబటి రాంబాబు గారిని చంపేయడానికి దాడులు చేయడానికి వెళ్ళిపోయారు, చంపేసేవాళ్ళు అనే మాట అయితే అంటున్నారు కదా. ఒక్కసారి ఆలోచించుకోమను, వైసీపీ గవర్నమెంట్లో ఎంతమంది
బీసీలు కానీ ఎస్టీలు కానీ ఓవైసీలు కానీ ఎంతమంది చనిపోయారో వాళ్ళే లిస్ట్ ఉంది. వాళ్ళ దగ్గర లిస్ట్ లేకుండా ఉండదు. ఏ పల్నాడు జిల్లాలో కానీ ఏ జిల్లాలో అయినా, కడప జిల్లాలో కానీ ఏ జిల్లాలో అయినా వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనేది ఎస్టీలు కానీ బీసీలను కానీ వాళ్ళే చంపింది. ఎస్టీల మీద ఎస్టీలు కేసులు పెట్టింది వాళ్ళే, బీసీల మీద బీసీ కేసులు పెట్టింది వాళ్ళే. ఈ ప్రభుత్వం ఏం చేయాల. ఈ ప్రభుత్వం ఉన్నాడు ఇక వాళ్ళనే లోపలేపించుకుంటుంది. వాడికి తెలుగుదేశం వాళ్ళనే అరెస్ట్ చేయమంటుంది. నోరెత్తితే లోపలేండి మా తెలుగుదేశం వాళ్ళనే అంటుంది, కానీ వైసీపీ వాళ్ళని ఎవరిని లోపలేపిలా. కాకపోతే వాళ్ళ దురుసుతనం మాటతనం వల్ల వాళ్ళు బుక్ అవుతున్నారు, జైలుకి వెళ్తున్నారు. అంతేగాని కావాలని ఎవరి మీద ఈ ప్రభుత్వం లేని విధంగా ఈ దాడులు ఏంటంటారు సార్? ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఏది ముందుకు అడుగైన టీడీపీ నాయకులు ఈసారి అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏకంగా దొమ్మి ఎక్కెళ్ళటం కానీ, అసలు దొమ్మి చేశారనటం కానీ, లేదంటే కనుక జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి చంపేశారనటం కానీ ఏందంటారు ఇదంతా? అటు మాట దురుసు, వాళ్ళు మాట్లాడే మాటను బట్టే ఎవరైనా ఎదిగో అయ్యో మా వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదని వాళ్ళ కుటుంబం అంటే మీడియాకి తెలిసింది కదా, అవన్నీ బయట పెడతారు. ఇప్పుడు మీకు ఎవరి దగ్గర నుంచి అయినా అవతలాడు కొడితేనే కదా మళ్ళీ తిప్పి కొట్టేది. ఒక చేయి మోకదగా, రెండు చేతులు కలిసేనే మోకేది. నువ్వు కొట్టావు కాబట్టి నిన్ను కొడటానికి అవకాశం ఉంది. నువ్వు మంచోడు అయితే నీ జోలు ఎందుకు వస్తారు? ఇప్పుడు నీ నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. మరి నీ నోరే మంచిది కాదు, నీ వల్లే నీకు చెడ్డ పేరు వస్తుంది, నిన్ను దాని మీద ప్రభావం చేస్తుంది. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎందుకని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎందుకని వైసీపీ నాయకులు ఎందుకని కంట్రోల్ కాలేకపోతున్నారు, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారు అంటే ఉనికి చాటుకోవడానికి. వైసీపీ పతనం అయిపోతుంది, ఇంకా ఎవరు ఉండరు. ఆయన గంభీరంగా నాకు 40% ఉందంటాడు, కానీ ఆయన ఈ రోజుకి ఇండియా టుడే సర్వే చేసుకుంటే ఆయన మళ్ళీ గెలిచే అవకాశమే లేదని తెలుసు. వాళ్ళ విజయసాయి రెడ్డే చెప్పాడు, కూటమి ప్రభుత్వం చీలిపోయేదాకా మేము రాలేము అధికారంలోకి అని. కాబట్టి వాళ్ళు కావాలని ఉనికిని చాటుకోవడానికి దౌర్జన్యాలు, రువాబులు, పలావులు ఇచ్చి జనాలు పిలుచుకురావడం, బస్సులతో తోలడం. గత ప్రభుత్వంలో లక్షల కోట్లు జగన్ దాచిపెట్టుకొని ఈరోజు బయటికి తీసి ఆ డబ్బులతోనే జనాలు రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు. జనాలు ఇవాళ డబ్బు కోసం వస్తారు, రేపు ఓటు వేయడానికి రారు. నువ్వు 500 ఇచ్చి పిలిపించుకొచ్చి బస్సులు ఎక్కించుకొచ్చి తీసుకొస్తే వస్తారు, ఎవడైనా వస్తాడు. కానీ నిజాయితీగా ఓటు వేసేది ఎప్పుడు తెలిసిద్ది ఎవడు నిజాయితీ. లేకపోతే నీకు 11 సీట్లు ఎందుకు వస్తాయి? 11 సీట్లు అంటే ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల గెలిచారు తప్పితే ప్రజల మీద కూటమి మీద నమ్మకంతో కదంటున్నారు. ఆయనకు 151 వచ్చినప్పుడు ఈవీ ట్యాంపరింగ్లు జరగలేదా? ఆయన అదే టీవీ ఆయన గెలిచినప్పుడు ఇదే ద్వారా గెలిచాడా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సంవత్సరంన్నరలో పాదయాత్రకు వస్తానంటున్నారు. ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు? మరి చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోపోతే వాడు అనుకున్నది చేస్తాడు. రఫా చేస్తాడు, పాదయాత్ర చేస్తాడు. మనుషుల్లో హింసాత్మక ఒక వేరే కంట్రీలో జరిగిందే జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది, అక్కడ జరిగినట్టు ఇక్కడ జరుగుతుంది. ప్రవృత్తిని ప్రేరేపించడానికి వస్తున్నారంటారా? అంతే. మనుషులు గొడవలు పెట్టడానికి, మతకాలు కానీ కులకాలాలు కానీ పెట్టడానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి అతను ఒకసారి అవకాశం అని చెప్పేసి ప్రభుత్వం స్థాపించి ఎన్ని అక్రమాలు చేసి మైనింగ్ ప్రతి దాంట్లో గడ్డి కానించి అసలు మట్టి కానించి రాళ్ళు కానించి ధూళి కానించి మొత్తం మద్యం కానించి అంతా దోపిడీ జరిగిన తర్వాత ఆ సంపాదన చూసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ లేకుండా చేస్తాను మిమ్మల్ని, మీరు ఇంకో రాష్ట్రానికి పారిపోతురు, కానీ ఇక్కడ అంతా ఉండడానికి ఇల్లేదన్నట్టుగా ఉంది ఆయన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సార్, ఈసారి వచ్చేది నేనే 2.0 పరిపాలన చూపిస్తాను అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? కళ్ళలో కూడా జరగని పని అది, కళ్ళలో కూడా జరగదు. అతను మళ్ళా రఫా అనమండి, వాడినే రఫా లేపుతారు ఏదో రోజు జనం, అంతేగాని అది కళ్ళలో జరగని పని. కూటమి కలిసి ఉన్నంతకాలం వాడి వల్ల కాదు.